ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం ఫలితంగానే ఉత్తమ కార్యకర్త అవార్డు దక్కిందని 23వ డివిజన్ టీడీపీ నాయకురాలు లాం నవమి తెలిపారు. ఉత్తమ కార్యకర్త అవార్డు అందుకున్న సందర్భంగా నగరంపాలెంలో స్థానిక మహిళలు లాం నవమిని మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే గల్లా మాధవి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తానని చెప్పారు. నమస్కారం అండి. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలను గుర్తించి, చిన్న స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి గుర్తించి మాకు ప్రశంసా పత్రాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గల్లా మాధవి గారు ఎమ్మెల్యే మేడం గారి దగ్గరికి పంపించారండి. ఎమ్మెల్యే మేడం గారు 23వ డివిజను అధ్యక్షులు లాం వర్ధనరావు గారు, ఆయన తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటరు, ఆయన ఆధ్వర్యంలో మేడం గారు మాకు ప్రశంసా పత్రాలు ఇవ్వటం జరిగింది. డివిజన్లో మేము 5 బూత్ ఇన్ఛార్జీలు ఉన్నాము, అందరికీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొన్నాము. మరీ ముఖ్యంగా మాకు అప్పుడు పరిశీలకులుగా ఉన్న చింతకాయల సాయి గారు మాకు అప్పుడు యాప్ల విషయంలో చాలా హెల్ప్ చేశారు. కొంతమందికి తెలియదు యాప్ ఎలా ఉపయోగించాలన్నది. నైట్ టైం 8, 9, 10 కూడా మేము వర్క్ చేసాము. ఆ యాప్లు ఇలా వాడాలండి, ఇలా అని చెప్పి మాకు అందరికి అర్థమయ్యేలాగా ఇసుక్కోకుండా అందరికీ చెప్పి సాయి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే లాం వర్ధనరావు గారు డివిజన్ అధ్యక్షులు, ఆయన కూడా మాకు ఏ టైం అయినా అందుబాటులో ఉంటూ మాకు సహకరించారు. ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరికి పేరు పేరున చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు నా బలం అని అన్నారు. అది మర్చిపోకుండా మమ్మల్ని గుర్తుపెట్టుకొని గత 5 సంవత్సరాల్లో మేము పడ్డ కష్టానికి మమ్మల్ని గుర్తించి మాకు ఈ ప్రశంసా పత్రాన్ని అందించినందుకు హృదయపూర్వకంగా మేమందరం ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా మహిళలు, నా సైన్యం, నన్ను అంటిపెట్టుకుని ఎప్పుడు ఉంటారు వీళ్ళు, ఏ టైం అయినా సరే వీళ్ళందరూ